ప్రైజ్ ద లార్డ్. అంత బాగున్నారు కదా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మంచి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సమయంలో చెప్పబోయే వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో ఫలింపచేయండి, నన్ను యోగ్యునిగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య భాగము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ విధంగా ఉంది: నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమగును. ఈ మాట చాలా విలువైన మాట. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాట కూడా మనం చదవచ్చు. కీర్తన గ్రంథము 112వ అధ్యాయం 6వ వచనం: నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. చూసారండి, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు అని రాయబడింది. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యి. దీన్ని బట్టి మనం నీతిమంతులము కాదని మనం గ్రహించుకోవాలి. కాబట్టి నీతిమంతులు ఎవరు? ఏ నీతిమంతుని మనం జ్ఞాపకం చేసుకుందాం? నీతిమంతులు లేకపోతే జ్ఞాపకం ఎవరు చేసుకుంటాం? మనము నీతిమంతులము కాదు, 100% కాదు. అయితే మనల్ని నీతిమంతులుగా తీర్చిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసయ్య. ఆయన నమ్మిన వారిని ఆయన కృపచేత విమోచించి ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక ఈ లోకంలో నేను నీతిమంతులు చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. దేవుడే మనం నీతిమంతులుగా తీర్చేవాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరొక మాట అంటాడు, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టుకై ఆయన చనిపోయి తిరిగి లేచాడు. యేసుక్రీస్తు ప్రభు. దాని ద్వారా మనము నీతిమంతులమని ఆయన చెబుతున్నాడు. కాబట్టి విశ్వాసమూలమును మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. మనము నీతిమంతులము కాదు, మనల్ని నీతిమంతులుగా తీర్చినవాడు ఆయనే. అంతేకాదు, మనకు తండ్రి అయిన దేవునికి సమాధానం కలిగించినవాడు ఆయనే. తిమోతికి రాస్తుంటాడు, తిమోతి అందరి కొరకు ఆ నీతిమంతుడైన యేసయ్య చనిపోయి తిరిగి లేచాడే, ఆ నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి మనము. అంటే యేసయ్యే నీతిమంతుడు, ఆయన్ను జ్ఞాపకం చేసుకోవాలి మనము. అది మనకు ఆశీర్వాదకరం. ఇలా నీతిమంతులకు కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఈ నీతిమంతులట దేవుని రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుతారట. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. మరొక మాట అంటాడు, వీరి సంతానము విడవబడుట కానీ భిక్షమిత్తుడు కానీ నేనెన్నడూ చూడలేదంటాడు కీర్తనాకారుడు. చివరిగా వీరి ఇల్లు నిలుచును అన్నాడు. నీతిమంతుల ఇల్లు నిలుచును, వర్ధిల్లును. కారణం ఏంటంటే వారు తమ గృహాన్ని బండ మీద కట్టుకున్నారు, క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నారు. కనుక నీతిమంతుల ఇల్లు నిలుచును. నీ ఇల్లు నిలవాలంటే, నీ గృహం ఆశీర్వించబడాలంటే, నీవు నీ బిడ్డలు నీ సంతానం అభివృద్ధి చెందాలంటే నీతిమంతుడైన ఆ యేసయ్యని మనం కలిగి ఉండాలి. ఆయనలో జీవించాలి, ఆయన సహవాసంలో ఉండాలి, ఆయనకు మహిమ తీసుకురావాలి. కనుక ఆయనను జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నీతిమంతుడైన ఆ యేసయ్యను జ్ఞాపకం చేసుకుంటాం. ఆశీర్వాదకరము. అలాంటి ఆశీర్వాదాలు ఆ ప్రభువు మనకు మన కుటుంబాలకు అనుగ్రహించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీతిమంతుడా, అనీతిమంతులమైన మమ్మల్ని నీ రక్తము కార్చి నీతిమంతులుగా చేసినందుకై వందనాలు. మా పాపమును మా శాపమును కొట్టివేసిన దేవుడానికి స్తోత్రం.
విశ్వాస మూలముగా ఆత్మ మూలముగా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమైన ఈ నీ బిడ్డలు తండ్రి, నీ వాక్యానికి లోబడి హృదయాలను సరిచేసుకుని నీతిమంతుడైన నీపై విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబట్టుకు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని వీరి హృదయాల్లో ఫలింపచేయమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ బిడ్డలు నీ చేతికి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.